ఓకే. అయితే ఇప్పుడు మీకేం చెప్తున్నాను అంటే, మనం చెప్పేది ఏం డిస్కషన్ అంటే ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చూడండి. స్క్రీన్ ఆన్ అవ్వలేదు సార్. ఆ స్క్రీన్ రాలేదు సార్. స్క్రీన్ కాలేదా? ఓకే, ఓకే, స్క్రీన్ కాలేదు. షేర్ కాలేదా? ఇప్పుడు వస్తుందా? ఆ, ఓకే. అయితే ఇప్పుడు చూడండి సార్, మీరు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మనకి వీళ్ళు షిఫ్ట్ అయింది, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక గ్రహం ఒక భావం నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఓకే, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత అదే ఆమ్, అదే రాశి వాళ్ళు అక్కడి నుంచే తీసుకుంటున్నారు. ఇక్కడ సూర్యుడికి తీసుకున్నారు, నెక్స్ట్ వచ్చేసి ఏది ఇంకొకటి మెర్క్యూరీ బుధుడికి తీసుకున్నాడు, స్కార్పియోని వీనస్ కి స్కార్పియో తీసుకున్నాడు, సాటర్న్ కి శని కూడా స్కార్పియో. అంటే ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో ఆ రాశులే తీసుకున్నారు. ఓకే. సార్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మెర్క్యూరీ మెర్క్యూరీకి ఏంటి, ఏడు కస్పు అంటే షిఫ్ట్ అయింది, మరి స్కార్పియో. అదే ఆ అదే తీసుకున్నారు సార్. వృశ్చికము, రాశి అధిపతి ఎవరు? తెలుసు. అనురాధ సార్, సెన్ మాస్క్. రాశి అధిపతి వృశ్చికాన్ వృశ్చికాన్ కుజుడు సార్. వృశ్చికానికి కుజుడు సార్. కుజుడు, మార్స్. మార్స్. మీకు ఇంగ్లీష్ పేర్లు కూడా తెలిసాలి. మార్స్ అంటే కుజుడు. సార్ సార్. ఇప్పుడు నక్షత్రాధిపతి చెప్పండి. అనురాధలోనే వస్తుంది. ఎందుకు వస్తుంది? గ్రహం ఎంత, ఎన్ని డిగ్రీలో వస్తుంది? మెర్క్యూరీ వచ్చి 8 ఎనిమిది డిగ్రీల ఎనిమిది 27 డిగ్రీల నిమిషాలు. అవును సార్. 8 డిగ్రీల 27 నిమిషాలు అంటే ఏ ఏ దేంట్లోకి వస్తుంది? అనురాధ. అనురాధకు ముందేంది? విశాఖ. ఉమ్. విశాఖ వచ్చేసి అంతే మొదటి పాదమే ఉంటది కదా, 3 డిగ్రీల అంతే సార్. 20 ఎనిమిది నిమిషాలు. అంటే అంతే సార్, 3 నుంచి 16 3 దాకా డిగ్రీల అనురాధ 20 ఉంది. 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాలకి అనురాధ ఉంటది. అనురాధ ఉంది సార్. 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల కంటే మెర్క్యూరీ వచ్చేసి అనురాధలో పడుతుంది. కాబట్టి అనురాధకి, బుధుడికి అనురాధ నక్షత్రాధిపతి. ఇప్పుడు మనకి నక్షత్రాధిపతి శని. ఇప్పుడు సబ్లాడ్ ఏమొస్తుంది? వీనస్ వస్తుంది. వీనస్ ఎందుకు వస్తుంది? ఎన్ని డిగ్రీలు వచ్చింది అది? 8 మీరు ఆ రోజు రాలేదు కదా పాపం, అందుకని. మెర్క్యూరీ డిగ్రీలు చూడండి సార్. 8 సార్. డిగ్రీల 27 నిమిషాలు. 27 వృశ్చికం, నిమిషాలు. ఇప్పుడు ఆ చార్ట్ మీకు ఇప్పుడు పంపించాను, ఓపెన్ చేసుకోండి చార్ట్. చేస్తున్నాను సార్. ఆ ఏ చార్ట్ అవును అది? సార్. వృశ్చికం అంటే మీరు చూసుకోండి. వృశ్చికం అంటే ఏంటి? స్కార్పియో. స్కార్పియో సార్. స్కార్పియో. ఆ చూడండి, స్కార్పియో. అనురాధ నక్షత్రానికి రండి. అనురాధ వచ్చారా? సార్ అనురాధ వచ్చిన సార్. చూడండి, నేను చెప్పాను అనురాధ 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల దాకా. కరెక్టేనా? అవును సార్. విశాఖ మొదటి పాదం 3 డిగ్రీల 20 నిమిషాల దగ్గర ఉంటుంది. 00 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు, ఒక పాదమే. అనురాధ 3 డిగ్రీల 20 నుంచి 16:40. సాటర్న్ నక్షత్రాధిపతి. ఇప్పుడు గ్రహం ఎంత ఎంత చెప్పారు అది? ఎన్ని డిగ్రీలు? 8 డిగ్రీల ఆ 27 నిమిషాలు సార్. ఎనిమిది. మీకు ఆ రోజు నేను సబ్లాడ్స్ ని చేయటం చెప్పానా? సబ్లాడ్స్ ఎలా వస్తాయి అనేది ప్రాక్టీస్ చేశారా? చేయలేదు సార్, అది చెప్పారు సార్ మీరు నాకు. ఒక్కొక్క 6 డిగ్రీల 40 నిమిషాలు వస్తుంది. 6 డిగ్రీల 40 నిమిషాలని. ఇప్పుడు ఇది అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు? శని శని కదా. శని అంటే స్టార్టింగ్ ఎన్ని సార్. సంవత్సరాలు? శనికి ఎన్ని సూర్యదేవుడు. సంవత్సరాలు? శనికి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు సార్. 16. అప్పుడు అవును సార్. 16 ఇంటూ 6 డిగ్రీల 40 నిమిషాలని 16 చేత మల్టిప్లై చేసి ఆ వచ్చిన దాన్ని శని సబ్లాడ్. ఫస్ట్ సబ్లాడ్ శనికి ఎవరు వస్తారు? శనే వస్తాడు సబ్లాడ్. ఓకే. శని 19 ఆ రోజు సంవత్సరాలు కదా సార్. శని 19. ఆ, అయితే 19. అది ఓకే. 19 అయితే 19. నేను తప్పు చెప్పొచ్చు. ఓకే. శని 19 కరెక్ట్. 16 ఎవరికి వస్తారు? గురువుకి 16. గురువుకు 16 సార్. అవును. ఓకే. రాహు వచ్చి 19. 18 సార్. 18 సార్. రాహు రాహు 18. రాహు 18. ఓకే, ఓకే. రాహు 18. లాస్ట్ లో బుధుడు వచ్చి 17. ఆ, ఓకే. అయితే ఇప్పుడు సాటర్న్ కి ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సాటర్న్ కి మీరు 19 సార్. అది ఆ రోజు చెప్పాను సార్, మీకు చెప్పానా? మీరు చెప్పాను, మీకు లేదు గుర్తుందా సార్. లేదా? నేను రాలేదు. ఓకే. అయితే ఓకే, ఆ రోజు మీరు రాలేదు. వచ్చారు మీరు క్లాస్ కి? ఆ రోజు రాలేదా? ఓకే, నో ఇష్యూ. అయితే ఇప్పుడు ఏమొస్తుందంటే, దాన్ని ఎట్లా సబ్లాడ్స్ ఎలా కనుక్కుంటారంటే, నేనేం చెప్పాను అంటే, ఒక నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. 20 నిమిషాలు సార్.
ఈజ్ ఈక్వల్ వచ్చేసి 800 నిమిషాలు. దాన్ని 800 నిమిషాలని డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు ఒక మనిషి జీవన ప్రమాణం వింశోత్తర దశ అంటే కృష్ణమూర్తి ఓన్లీ 120 వింశోత్తర years, దశ sir. 120 ఇయర్స్ తీసుకుంటాడు ఆయన. అష్టోత్తర అన్ని తీసేసాడు అతను, ఓన్లీ వింశోత్తర దశ ఫాలో అవుతాడు. అప్పుడు ఇది డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 6 నిమిషాల 6 మినిట్ వస్తుంది. ఇంకెన్ని నిమిషాలు మిగులుతుంది? 80 నిమిషాలు మిగులుతుంది. ఓకే ఓకే 6 నిమిషాలు అంటే 6 వస్తుంది, 6 నిమిషాలు కాదు 6 వస్తుంది. ఓకే 6 డిగ్రీలు వస్తుంది. ఓకే 6 డిగ్రీల 120 డివైడెడ్ బై అంటే ప్రతి ఇయర్ కి ఒక ఇయర్ కి ఎంత వస్తుంది? 6 డిగ్రీల 6 మినిట్ వస్తుంది. 6 మినిట్ ఇక్కడ సెకండ్స్ రావాలి. ఇప్పుడు ఇది 80 బై ఎంత వస్తుంది? 120. 80 బై 120 అంటే ఎంత సార్? 3/4 మినిట్. 3/4 మీటర్ 3/4 వస్తుందా రాదా చూడండి. ఈ జీరోకి ఆ జీరో క్యాన్సిల్, మిగిలింది ఎంత? 8/12. 8/12 అంటే ఎంత? 4 చేత డివైడ్ చేయండి. 4 చేత డివైడ్ చేస్తే న్యూమరేటర్ లో 2, కింద డినామినేటర్ లో 3. 2/3 మినిట్. 2/3 మీటర్. అర్థమైందా లేదా సార్? ఓకే సార్, ఇప్పుడు అర్థం. 6 తో అంటే ఎందుకంటే ఒక నక్షత్రం అంటే 13 డిగ్రీ 20 మినిట్స్, దాన్ని మనం మినిట్స్ లో మార్చితే 800 నిమిషాలు వస్తాయి. ఎందుకంటే ఒక డిగ్రీ అంటే 60 నిమిషాలు. 60 × 13 అంటే 13 60 780 ప్లస్ ఒక 20 800 నిమిషాలు డివైడెడ్ బై 120 ఇయర్స్ కదా మనిషి అంటే అవును ఒక ఇయర్ కి తీస్తున్నాం. 1 ఇయర్ కి తీస్తే ఇప్పుడు ఇది 800 మినిట్స్. దీన్ని ఎట్లా చేస్తారంటే ఫర్ 1 ఇయర్ ఈజ్ ఈక్వల్స్ 800 minutes బై 120 ఇయర్స్. ఓకే వై అంటే ఇయర్. ఈ 800 నిమిషాల నక్షత్ర ప్రమాణాన్ని ఒక సంవత్సరానికి తీస్తే 800 నిమిషాలు డివైడెడ్ బై 120 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ 6 minutes 40 seconds వస్తుంది. 40 seconds ఎట్లా వస్తుంది అంటే మీకు ఈ 6 minutes 2/3 minute వస్తుంది. 2/3 minute. 2/3 minute ఈజ్ ఈక్వల్ ఇది వచ్చేసి 6 minutes 40 seconds. ఎందుకంటే 120 డివైడ్ చేస్తే 6 వస్తుంది. ఇంకెంత ఎన్ని నిమిషాలు మిగులుతాయంటే 120 డివైడెడ్ బై 6 800 అంటే 6 అంటే 720 వెళ్ళిపోతే 80 minutes ఉంటుంది ఇంకా అక్కడ. సో 80 minutes బై 120 అంటే 80 బై 120 80 బై 120 అంటే 80/120. అర్థమవుతుందా? 80 బై 120. అప్పుడు ఈ సున్నాకి ఆ సున్నా కట్ అయిపోతే ఎంత మిగులుతుంది? ఇంకే సున్నా 8/12 అంటారు. 8/12 అంటే ఎంత అవుద్ది? 4 చేత డివైడ్ చేస్తే 4 చేత 2/3 సార్ సార్. 2/3 4 3 సార్ 12. 2/3 మినిట్. మినిట్. 2/3 మినిట్ అంటే ఎన్ని సెకండ్లు అవుద్ది? 2/3 అంటే ఈజ్ ఈక్వల్ టు 40 seconds. సరేనా? 2/3 మినిట్ అంటే 40 seconds వస్తుంది. ఎందుకంటే 60 seconds లో 2/3 అంటే 40 seconds. ఓకే ఒక మినిట్ అంటే 60 seconds ఇంటూ 2/3 అంటే 40 seconds వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ 6 minutes 40 seconds మీరేం చేయాలి అంటే 6 minutes 40 seconds ఇంటూ సాటర్న్ కంటే మనకు సాటర్న్ కదా, మన అనురాధకి సాటర్న్ కదా సబ్లాడ్ గా విడగొట్టాలి. అవును సార్. అనురాధ నక్షత్రాన్ని మనం సబ్లాడ్స్ గా విడగొట్టాలి అంటే ఈ 6 minutes 40 seconds ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 19 years, ఆయనకి sir. 19 19, sir. 19 years. ఒక ఇయర్ కి మనకి ఎంత వచ్చింది? 6 minutes 40 seconds. 19 years వచ్చేసి దీన్ని మీరు మల్టిప్లై చేయండి. 19 into 6 ఎంత వస్తుంది? 114 minutes 40 seconds. 4 minutes plus 40. 240 seconds. ఓకే 6 into 119. 6 into 19 వచ్చేసి ఎంత? 6 into 19 114 minutes.
6 into 19. Oh, 114 114. 114 minute. ఓకే, Okay. 240 seconds. 240 seconds వస్తే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మీరు డిగ్రీలోకి మార్చుకోవాలి. డిగ్రీలోకి మార్చాలి అంటే 114 మినిట్ అంటే 1 డిగ్రీ అంటే చెప్పాను, 1 డిగ్రీ అంటే 60 మినిట్ ఈజ్ ఈక్వల్ 1 డిగ్రీ. 1 డిగ్రీ పోతే ఇంకెంత మినిట్ మిగులుతాయి అక్కడ? 14 సార్. 60 మినిట్ పోతే 54 మినిట్స్. సార్ 54 మినిట్. అంతే సార్. అయితే ఈ 240 సెకండ్స్ ని మినిట్ లోకి మారిస్తే 240 సెకండ్స్ ని మినిట్ లోకి మారిస్తే ఎన్ని నిమిషాలు అవుతాయి? 4 మినిట్స్ అవుతాయి. ఎన్ని అవుతాయి? 4 minutes సార్. 4 మినిట్స్ అవుతాయి. 4 మినిట్స్ అంటే ఈ 118 అవుతాయి. ఇది 118 మినిట్స్. 1 డిగ్రీ అంటే ఎంత చెప్పాను? 1 డిగ్రీ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ పోతే ఇంకెంత మిగులుతాయి? 58 మినిట్స్. Okay. 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 1 degree 58 minutes. 1 డిగ్రీ 58 మినిట్స్. చూడండి, అవును సార్. సాటర్న్ టైం ఫస్ట్ సబ్లాడ్ ఎంత ఇచ్చారు? అనురాధలో సాటర్న్ ఫస్ట్ సబ్లాడ్ అనురాధలో సాటర్న్ 3 డిగ్రీల 20 నిమిషాల ఇంత నుంచి అది 5 యాడ్ చేయాలి డిగ్రీల కదా. 26 నిమిషాలు. 3 డిగ్రీల 20 నిమిషాలు యాడ్ చేస్తే 3 డిగ్రీల 20 నిమిషాలు కదా. ఎవరు ఫస్ట్ అక్కడ అయిపోయింది కదా. 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోయింది. ఇది ఎంత కలిపితే ఎంత వస్తుంది? 4 degrees 4 degrees మొత్తం 5 degreesలోకి వెళ్తుంది సార్. 20 4 minutes డిగ్రీలు 58. కానీ మనం కరెక్ట్ గా వస్తుంది. అది కూడా చూడండి, తప్పు వెళ్తున్నాం. 5 డిగ్రీలు వస్తుందా? 5 degrees ఇంకా మినిట్స్ మిగులుతాయి సార్. 5 డిగ్రీ వస్తుంది కాబట్టి 5 డిగ్రీకి వెళ్తున్నాం. ఓకే, 5 డిగ్రీలు ఇక్కడ వచ్చేసి 3 + 1 4 15 డిగ్రీ. minutes ఉంటుంది. 18 minutes 58 ఉంటుంది. నిమిషాలు అంటే ఇక్కడ 18 నిమిషాలు వస్తుంది. అవును సార్. 5 డిగ్రీ 18 minutes. 18 మినిట్స్. ఇక్కడ వచ్చి 5 డిగ్రీ 18 మినిట్స్. ఇక్కడ వచ్చేసి 5 డిగ్రీ 26 మినిట్ 40 సెకండ్ వస్తుంది. minutes ఇచ్చాడు. ఎందుకు వచ్చింది అది చూడాలి కదా. తప్పు ఎందుకు వస్తుంది అది కూడా కరెక్ట్ చేయాలిగా మనం. 3 అవును సార్. డిగ్రీల 20 నిమిషాలు కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ పాదం అయిపోయింది. 3 డిగ్రీ నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం తీసుకురావాలి. ఆ టైం వచ్చేసి మనం చూడాలి, కరెక్ట్ గా వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ మీరు 19 ఇయర్స్ కరెక్టేనా? నేను 6 minutes 40 seconds ఇంటూ 19 ఇయర్స్ ఏనా సాటర్న్ కి? మీకు ఒక లిస్ట్ ఇచ్చాను. సాటర్న్ కి ఎన్ని సంవత్సరాలు చూడ, మీ దగ్గర లిస్ట్ చూడండి. 19 ఇయర్స్ ఏనా? 19 కదా సార్. నైన్టీన్ ఇయర్స్ ఏనా సాటర్న్ 19 years. 19 years. 19 ఏనా? అవును సార్. అంటే అక్కడ తప్పు జరగకూడదు. అక్కడ తప్పు జరిగితే మనకి తప్పు వస్తుంది. సాటర్న్ 19 ఏనా? ఇద్దరు చెప్తుంటే ఓకే వస్తాను. ఓకే చేసేదా? చేసేయండి సార్. మీ దగ్గర ఉంటే చార్ట్స్ చూడండి. మనం తప్పు వెళ్తుంటే మళ్ళీ అన్ని గుర్తు పెట్టుకోలేం కదా, ఎందుకంటే అది తప్పు అయితే మనకు మొత్తం తప్పు వస్తుంది. మీ దగ్గర నేను మీకు అప్పుడు చార్ట్స్ పంపించాను. ఆ చార్ట్ లో ప్రకారం కరెక్ట్ 19 ఇయర్స్ ఏనా? అవును సార్. 19 సార్. ఓకే సరే వెళ్దాం. 19 ప్రకారం మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం, తప్పు రాకూడదు కదా. ఇప్పుడు 19 × 6 minutes 40 seconds × 19, దీన్ని మనం కరెక్ట్ గా వెళ్తే 19 × 6 ఎంత వస్తుంది? ఇక్కడ తప్పు వచ్చింది కదా. 19 into 6. 60 9 54. అది 114 సార్. అది 114 అంటే ఈ సెకండ్స్ ని యాడ్ చేశాను కదా. 6 6 5 114 మినిట్ ని మళ్ళీ ఏం చేశాను, సెకండ్స్ వచ్చాయి కదా. 19 × 6 ఎంత? 19 into 19 into 6 114 sir. 114. 114. ఓకే,
ఇక 19 × 40 సెకండ్స్ ఇది తప్పేసామమ్మా. 19 × 40 సెకండ్స్ ఇది రావాలి. ప్లస్ మనం ఏం చేసామంటే 19 × 40 సెకండ్స్ ని ఎక్కువ వస్తాయి. 19 × 40 ఎంత వస్తుంది? 760 సెకండ్లు వస్తాయి. అవును సార్. ఓకేనా? 760 760 సార్. అవును సార్. 760 సెకండ్స్. 760 సెకండ్స్ ని డివైడ్ బై 60తో చేస్తే ఎన్ని సెకండ్స్ వస్తాయి ఎన్ని మినిట్స్ వస్తాయి చూడండి. 60 చేస్తే 60 12 6 72 12 నిమిషాలు. 12 నిమిషాల 12 12 6 70 40 సెకండ్లు. ఓకే, ఓకే సార్. 12 నిమిషాలు అంటే 12 6 72 ఇంకా 40 సెకండ్లు ఉంటాయి. 40 సెకండ్ ఇక్కడ తప్పు వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 12 నిమిషాలని దీంట్లో కలిపితే ఎంత వస్తుంది? 126 మినిట్స్. 120 126 మినిట్స్. 126 మినిట్ 40 సెకండ్స్. 126 మినిట్ 40 సెకండ్స్. ఇప్పుడు 126 మినిట్ 40 సెకండ్ ని మీరు డిగ్రీలో మారిస్తే డిగ్రీలో వస్తుంది 2 డిగ్రీలు వస్తుందా? 2 డిగ్రీలు అంటే 120 నిమిషాలు కదా. అవును 2 సార్. డిగ్రీ 2 డిగ్రీ అంటే 120 నిమిషాలు అయిపోయింది. ఓకే, 120 అయిపోయింది. ఇంకా 6 నిమిషాలు ఒక ఉంటాయి. 46 మినిట్స్ ఉంటుంది సార్. మినిట్ 40 సెకండ్స్. 6 మినిట్ 40 సెకండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం దేంతో యాడ్ చేయాలి? సెకండ్స్ రాయలేదండి సార్. రాశాను కదమ్మా. ఓకే, అంటే 46 మినిట్స్ కలిపి 6 మినిట్స్ 2 40 డిగ్రీ 6 సెకండ్స్. మినిట్ 40 సెకండ్. అక్కడ ఓకే వచ్చేసి ఫస్ట్ పాదం ఎంత అయిపోయింది? 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోయింది కదా సెకండ్స్. విశాఖకి. అవును సార్. మొదటి పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. ఇప్పుడు ఈ రెండు కూడితే 3 2 5 డిగ్రీలు. 5 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్స్ సార్. సరిపోయిందా? చూసుకోండి. 2 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్లు సాటర్న్ కి వచ్చింది. సాటర్న్ టైం అది ఫస్ట్ సబ్లాడ్. సాటర్న్ నక్షత్రాధిపతి ఫస్ట్ సబ్లాడ్ కి 2 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్లు. ఇది మొదటి పాదము విశాఖది 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 3 2 5 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్లు. ఓకే, 5 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్లు. 5 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్లు. వచ్చిందా? వచ్చింది సార్. ఇది సాటర్న్ నక్షత్రాధిపతి కాబట్టి మొదటి సబ్లాడ్. ఇట్లా నేను ఆ రోజు చూపించాను. మీరు ఇట్లా చూసుకోవాలి, చేసుకోవాలి. ప్రాక్టికల్ గా మీరు చేసి చూసుకోవాలి. మీరు సాఫ్ట్వేర్ చేసింది ఒకటే, తప్పులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. 5 డిగ్రీలు అయితే ఇప్పుడు ఫస్ట్ సబ్లాడ్. ఇప్పుడు దీని ప్రకారం మనకి మన గ్రహం ఏంటిది? అది మనం ఏం చూస్తున్నాం అప్పుడు? సాటర్న్ చూస్తున్నాం. సాటర్న్ 8 డిగ్రీల 10 నిమిషాలు అంటే దేంట్లో వచ్చింది? అనురాధాలో వచ్చిందని, అంతే కదా. అనురాధ వచ్చింది. అనురాధ షిఫ్ట్ అయింది, కానీ వృశ్చికంలోనే అనురాధ నక్షత్రాధిపతి సాటర్న్, అంతే కదా. అవును సార్. ఇప్పుడు వీనస్ వచ్చింది. వీనస్ ఎందుకు వచ్చింది? సబ్లాడ్ వీనస్ వచ్చింది. ఎందుకు? ఎన్ని డిగ్రీలు? 8. వీనస్ సాటర్న్ 8 డిగ్రీల 10 నిమిషాలు. ఇప్పుడు మనం వృశ్చికంలోకి వెళ్తే 8 డిగ్రీల 10 నిమిషాలు ఎక్కడికి వచ్చిందో చూడండి. 8 డిగ్రీల 6 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది వీనస్. 8 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్లకి కేతు అయిపోయింది. 8 డిగ్రీల 6 నిమిషాల 40 అంటే 8 డిగ్రీల 10 నిమిషాలు కదా మంది సాటర్న్. 8 డిగ్రీల 10 నిమిషాలే కదా. 8 డిగ్రీల 10 నిమిషాలు కాబట్టి 8 డిగ్రీల 10 నిమిషాలు అంటే మీకు వీనస్ వస్తుంది. సబ్లాడ్ ఏమొచ్చింది? వీనస్. ఓకే, సబ్లాడ్ వీనస్. నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రహం షిఫ్ట్ అయింది దాంట్లో వీనస్. ఇప్పుడు సాటర్న్ చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీనస్ కూడా షిఫ్ట్ అయింది, కానీ అది వృశ్చికంలోనే ఉంది. వృశ్చికంలో వీనస్ ఎన్ని డిగ్రీలు? వీనస్ ఎన్ని డిగ్రీలు వచ్చింది? 4 డిగ్రీల 57 నిమిషాలు.
4 డిగ్రీల 57 నిమిషాలు అంటే ఏ నక్షత్రం? రెండో అనురాధలోనే వస్తుంది. ఎందుకంటే మొదటి విశాఖ 3 డిగ్రీల 20 నిమిషాలు. కాబట్టి ఇది కూడా వీనస్ లోనే అనురాధ నక్షత్రమే. వీనస్ అనురాధ నక్షత్రమే వస్తుంది. కుజుడు మార్స్ అధిపతి శాటర్నే. కానీ సబ్లాడ్ కావాలి మనకి. సబ్లాడ్ కావాలి అంటే సబ్లాడ్ శాటర్న్ వస్తున్నాడు. ఎందుకు? వృశ్చికంలో చూడండి ఆ ఎన్ని డిగ్రీలు వీనస్ వచ్చేసి 4:57 4 సార్. నిమిషాలు. వృశ్చికంలోకి చూడండి. వృశ్చికంలో అనురాధాలో 4 డిగ్రీల 57 నిమిషాలు. 3 డిగ్రీల Saturn 20 వచ్చింది నుంచి సార్. 5 డిగ్రీల 26 దాకా ఈ మధ్యలో వస్తుంది శాటర్న్. అయిపోయిందా? సబ్లాడ్ తెలిసిపోయింది, కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రహం షిఫ్ట్ అయిన గ్రహం ఏది? దీంట్లో శాటర్న్ చూసాం, వేనస్ చూసాం, మెర్క్యూరీ చూసాం, బుధుడిని చూసామా? చూడలేదు సార్. బుధుడిని చూడలేదా? బుధుడు వచ్చేసి ఎన్ని డిగ్రీలు? బుధుడు వచ్చేసి 8 డిగ్రీల 27 నిమిషాలు. చూసాం అనుకుంటా బుధుడిని కూడా. గురువుని చూడండి ఇంకొక సార్. షిఫ్ట్. గురువు ఎక్కడ ఉన్నాడు? గురువు 10లో ఉన్నాడు. జూపిటర్ 10లో. కానీ షిఫ్ట్ ఏమైనా అయ్యాడా? అయ్యాడు సార్. గురువు షిఫ్ట్ అయ్యాడు ఏంటి రాశాను నేను. గురువు షిఫ్ట్ అయ్యాడు 10లోనే ఉన్నాడు. షిఫ్ట్ కాలేదు, 10లోనే ఉన్నాడు అని రాశాను. జూపిటర్ 10లోనే ఉన్నాడు. కాబట్టి జూపిటర్ 10లోనే ఉన్నాడు, ఇక్కడ 10లోనే ఉన్నాడు. ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు. ఎందుకంటే 10లోనే ఉన్నాడు కదా. మనం ఏం చూస్తున్నాం? షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న పొజిషన్స్ అదే పొజిషన్స్ తీసుకుంటున్నారు. అవి చూస్తున్నాం మనం. ఓకే, ఇది చూద్దాం. మూన్ షిఫ్ట్ అయ్యాడుగా. 3లోకి వెళ్ళాడుగా. అవును సార్. 3లోకి వెళ్ళాడు, కానీ తీసుకుంటుంది క్యాన్సర్. కాబట్టి ఉన్న పొజిషనే తీసుకున్నారు. అయితే మనం చూడాల్సింది వీళ్ళు కూడా కరెక్ట్ ఇట్లాగే వెళ్తున్నారంటే వీళ్ళు ఇట్లాగే వెళ్తున్నారు. అది కావాలి మనకి. కాబట్టి మనం ఇటు చూడండి. ఇప్పుడు ఈ ప్రకారం సూర్యుడు కుజుల్లోనే ఉన్నాడు. ఓకే, పోతే బుధుడు కుజుల్లోనే ఉన్నాడు, శుక్రుడు కుజుల్లోనే ఉన్నాడు. ఇంకో గ్రహం ఏది? శని కూడా కుజుడులో ఉన్నాడు సార్. శనిదేవుడు శని కుజుడు. కానీ రాహు కూడా కుజుల్లోకి వచ్చాడు ఇక్కడ. అర్థమవుతుందా? కానీ అక్కడేంది? ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. రాహు మేషంలో ఉన్నాడు కదా సార్. మేషంలోనే ఉన్నాడు కదా సార్. లగ్నంలో ఉన్నాడు. కాదు. మనం కుజుడు అంటే మనం వృశ్చికంలో కదా చూస్తుంది ఈ గ్రహాలన్నీ. బుధుడు, ఒక్క నిమిషము, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఇంకొక శని, 4 గ్రహాలు. రాహు కూడా వస్తున్నాడు. రాహు ఎందుకు షిఫ్ట్ అయ్యాడు? అది చూడాలిగా మనం. రాహు షిఫ్ట్ అవ్వలేదు సార్. మేషంలో ఉన్నాడు సార్. ఆయన దానికి అధిపతి కుజుడు. అది కుజుడు కదా సార్ అధిపతి, అందుకని కుజుడు రాశాడు సార్. అయితే ఇక్కడ 4 గ్రహాలు కదా. రాహు మేషంలో ఉన్నాడు. రాహు ఒక్క నిమిషం, ఇక్కడేం చూపించారు వీళ్ళు? మేషంలో ఉన్నాడు కాబట్టి కుజుడు, అది కరెక్ట్. రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి చూపించారు. కానీ వీళ్ళు కరెక్ట్ గానే వెళ్ళారు. అయితే సూర్యుడు కుజుడు అధిపతి అంటే వృశ్చికమే తీసుకున్నారు. బుధుడు కుజుడు వృశ్చికమే తీసుకున్నాడు. శుక్రుడు కుజుడు వృశ్చికమే తీసుకున్నాడు. శని 4 గ్రహాలు. 4 గ్రహాలకి నక్షత్రాధిపతి ఎవరు వచ్చారు మనకి? అనురాధకు శనే కదా. సూర్యుడికి శని, బుధుడికి శని, శుక్రుడికి శని. అనురాధ నక్షత్రానికి అధిపతి. ఇక్కడ నక్షత్రం చూపించలేదు కానీ శనికి శని. ఇప్పుడు సబ్లాడ్స్ కరెక్ట్ గానే వెళ్ళారా? సూర్యుడికి గురుడు వచ్చాడు కదా. అప్పుడు అక్కడ చూసింది సూర్యుడి గురుడే కదా. సూర్యుడు గురుడు వచ్చాడు. నెక్స్ట్ బుధుడికి శుక్రుడు, బుధుడికి శుక్రుడు, బుధుడికి మెర్క్యూరీ. శుక్రుడేనా? శుక్రుడే కరెక్టేనా? శుక్రుడు సార్. నెక్స్ట్ ఇంకొక ఎవరు? స్కార్పియో వేనస్ కి ఎవరు? శాటర్న్. ఇంకొక అతను వేనస్ కి శాటర్న్. వీనస్ శుక్ర గ్రహము. సబ్లాడ్ ఎవరు? శాటర్న్. ఓకే, ఎందుకంటే ఇది లాస్ట్ రాహు సబ్లాడ్. మన సబ్లాడ్ కి ఇంకా వెళ్ళలేదు. ఓకే, శనికి శుక్రుడు. ఓకే,
కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఇది 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 ఇలా చూసుకోవాలి. వాళ్ళు చేసిన ప్రకారం మీకు నేను నేర్పించింది ఏంటి అంటే గ్రహం షిఫ్ట్ అయింది తెలిపించాను. పోతే గ్రహాలు పొజిషన్స్ చూసేటప్పుడు ఆ పొజిషన్స్ నే తీసుకున్నారు. ఓకే, కాబట్టి ఇది ఇది క్లియర్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ భావాలు చూసేటప్పుడు భావాలు కూడా ఇట్లాగే చూస్తారు, భావాలను కూడా. సరేనా? ఒక్కోసారి ఒక్కొక్క భావం, రెండు భావాలు ఒకే రాశిలో పడతాయి. సరేనా? ఒక్కొక్కసారి రెండు భావాలు ఒకే రాశిలో పడతాయి. అట్లా ఏమైనా పడ్డాయి ఇక్కడ? టౌరస్, జెమిని, అదేలా క్యాన్సర్, సార్ లియో. రెండు రాసులు అది కూడా క్లియర్ చేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. ఒకవేళ క్లోజ్ అయితే నెక్స్ట్ కలుద్దామా, లేకపోతే నెక్స్ట్ కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దామా? మళ్ళీ ఇంకొక రోజు చెప్పుకుందాం సార్. సరే అయితే, అందుకనే ఇప్పుడు ఎంత టైం ఉంటుందో అది క్లోజ్ ఈ లోపల నేను చూస్తాను. ఇప్పుడు మీకేం చెప్పాను, ఒక భావంలో ఉన్న గ్రహము షిఫ్ట్ అవుతుంది నేర్పించాను. షిఫ్ట్ అర్థమైంది అయినా సార్. అది కూడా పొజిషన్ అదే ఉంటది. ఆ ప్రకారం మనకి రెండు వేదిక్ లో కూడా, వేదిక్ అంటే అది వేదిక్ కదా, కృష్ణమూర్తి పద్ధతి. అది ఆన్లైన్ జ్యోతిష అనే సైట్ లోకి వెళ్ళి చెప్పాను. అర్థమైంది సార్. అది అంటే ఆ రెండు వెబ్సైట్స్ లో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఒక భావములో రెండు భావాలు పడతాయి, అది చూపించాలి మీకు, అది కూడా చెప్పాలి. అది కొంచెం ఎక్కడ ఉందంటే, ఇది వచ్చింది ఇక్కడ రాకపోతే మళ్ళీ ఇంకో చార్ట్ తీయాల్సి వస్తుంది. అన్ని వేరు వేరు భావాలే ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10. మీకు మీ చార్ట్ తీసినప్పుడు రాలేదు ఆ రోజు అట్లాగా? ఏం ఏమో గుర్తులేదు సార్ అసలు. అంటే దానికి మనం చూడలేదు సార్ మనం. సరే అయితే ఒక పని చేద్దాము. ఇంకేదన్నా నా దగ్గర చార్ట్స్ ఉన్నాయా, పాత చార్ట్స్ ఉన్నాయా చూస్తాను. కొన్ని చార్ట్స్ ఏమన్నా. సరే, ఒక చార్ట్ తీద్దాం. ఏమైందంటే ఇప్పుడు కొత్త చార్ట్ ఒకటి తీద్దాం. మీ దగ్గర మీ డేట్ ఆఫ్ ప్రకారమే తీద్దాం. మీది తీసామా? ఒకటి మీరు చెప్తాను సార్, తీయండి. చెప్పండి. ఓకే, 6th నేమ్ XYZ పెడుతున్నాను ఎందుకంటే ఫిమేలా మేల్ అమ్మా? మేల్ సార్. ఓకే, డేట్ చెప్పండి. 6th ఒకవేళ సార్ మీది రికార్డ్ అవుతుందా? క్లోజింగ్ టైం అయిపోతే క్లోజ్ చేసి నెక్స్ట్ మండే కలుద్దాం. ఈ మధ్యలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు సండే, ట్యూస్డే, సాటర్డే ఏదో అడిగారు కదా. బర్త్డే వచ్చేంత 6th సార్. 6th. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే నవంబర్ సార్. సబ్లాడ్ కనుక్కోమంటే మీరు అదే ఆయన సరే, ఆయనకి ఆ రోజు రాలేదన్నాడు. ఓకే, నెక్స్ట్ బర్త్ ఇయర్ 1995 సార్. 1995. ఇక్కడ వచ్చేసి బర్త్ టైం చెప్పండి. నైట్ 7 సార్. అంటే 19 1 minute సార్. 01 ఓకే, 00 seconds. బర్త్ ప్లేస్ అనపర్తి సార్. అన్నపర్తి. ఓకే, అన్నపర్తి ఆంధ్రప్రదేశ్. అదే సార్, ఇండియా. అన్నపర్తి ఇండియా. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చూసుకోండి కరెక్ట్ వస్తున్నాయా లేదో. లాటిట్యూడ్స్ ఇది 16, 81, 95 ఇవి చూసుకోవాలి కరెక్ట్ గా. అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ చూసుకోవాలి. ఇది ఏ రోజు అబ్బాయిది ప్రకారం మండే వచ్చాడు. మండే కరెక్టేనా? కరెక్ట్ సార్. అశ్విని నక్షత్రమేనా? అవును సార్. ఇది పూర్ణిమ. పోతే శుక్లపక్షమా? ఏ పక్షం ఇచ్చాడు? ఇది కూడా దీన్ని బట్టి తెలిసిపోతుంది. శుక్లపక్షమా? ఇది ఏంటిది? పౌర్ణమి శుక్లపక్షం. ఓకే, శుక్లపక్షమేనా? అంటే ఓకే, అక్కడికి వెళ్తుంది కదా, రైజింగ్ సన్ కాబట్టి శుక్లపక్షం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చార్ట్ వచ్చి భావాలు తీద్దాం. భావాల్లో ఇక్కడ చూడండి, ఏదన్నా ఒక భావం ఒక దాంట్లో పెడితే చెప్పండి నాకు. 12 మేషంలో ఉంది, వృషభంలో 1, 2 సింహలో 3, సింహ కాదు కర్కాటకంలో 3, సింహలో 4, కన్యలో 5, 6, 7, వృశ్చికం 8,
ధనస్సు 9, మకరం 10, కుంభము 11, మీనము దీంట్లో ఎక్కడ రాలేదు. అలా పడే చార్ట్స్ పడే చార్ట్స్ ఉంటాయి. పడే చార్ట్స్ లో నేనేం చేస్తానంటే మీకు ఒక చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్. ఓకే, ఒక చార్ట్ ఇస్తాను నేను. చార్ట్ ప్రకారం అది ఒక 10 నిమిషాలు ఉందని చెప్తుంది జూమ్ మనకి. కాబట్టి ఆ 10 నిమిషాల్లో మనం చేసేద్దాం. ఒక చార్ట్ చూపించి మీకు ఒక చార్ట్ కావాలి అంటే జస్ట్ వన్స్ క్లోజ్ చేసేద్దాం. ఇది వచ్చేసి 1, 2, 3 సంధి లగ్నం అయితే పడతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీకు సంధి లగ్నం పడితే ఏదన్నా అంటే నేను సంధి లగ్నం గురించి చెప్పానా మీకు? లేదు సార్. చెప్పలేదు సార్. సంధి లగ్నం అని చెప్పానమ్మా స్టార్టింగ్ క్లాస్ లో. సంధి లగ్నం అంటే ఎవరి టైం అయితే లగ్నం పడేటప్పుడు మరి ఇంకొక లగ్నానికి దగ్గరగా చేంజ్ ఉంటుందో అవును సార్, దాని సంగతి అప్పుడు సంధి లగ్నం అని చెప్పాను నేను. ఇప్పుడు నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను మీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయాలి. హోంవర్క్ కింద పెట్టండి సార్. మీరు హోంవర్క్ కింద పెడుతుంటే కంపల్సరీ చేస్తున్నాము. అది ఒకటి వస్తుందమ్మా. ఏంటంటే మనకి నేను మళ్ళీ క్లాస్ లోకి వచ్చి మిమ్మల్ని చెక్ చేసి టైం వేస్ట్ అయ్యేది. ఎందుకంటే నేను టాపిక్స్ లోకి వెళ్ళిపోతున్నాను. చేస్తారు, మీరు మీ మీద నమ్మకం ఉంది, కష్టపడతారు. చేస్తున్నాం సార్, కానీ మీరు అలా అడగడం వల్ల అంటే సార్ అడుగుతారు మళ్ళీ భయం అన్ని చూడాలి అన్నట్టు కంపల్సరీ టైం అది నేను మిమ్మల్ని అందరినీ ఒక సోల్జర్ లాగా ఫీల్ అవుతున్నాను. సోల్జర్స్ చెక్ బ్యాక్ కంపల్సరీ సార్. మీరు చెప్పినందుకన్నా మేము కంపల్సరీ నేర్చుకుంటాం సార్. కాకపోతే కొంచెం కేపీ కష్టంగా ఉంది. అంటే మ్యాథ్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అర్థం అవుతుంది, కానీ మళ్ళీ మీరు చెప్పినప్పుడు అర్థం అవుతుంది సార్. మళ్ళీ మేము చెయ్యాలనుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం లేదు, కేపీ నేర్చారు అంటే మీరు ప్రెడిక్షన్స్ వాళ్ళు కానీ కరెక్ట్ టైమింగ్ ఇచ్చారు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్ టైమింగ్ ఇచ్చారు అంటే మనం ప్రెడిక్షన్స్కి వెళ్ళిపోవాలి. కాకపోతే నేనేం చూస్తున్నా అంటే అన్ని సాఫ్ట్వేర్ కాకుండా మీ చేత చేపించి ఇట్లా వస్తుంది షిఫ్ట్ అవుతుంది అంటే ఎట్లా షిఫ్ట్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పేది కస్పుకు దగ్గరగా ఉంటది, షిఫ్ట్ అవుతుంది అవన్నీ. ఇప్పుడు చూడమ్మా, ఈ జాతకుడికి ధనుస్సులో 1, 2 భావాలు మిథునంలో పడ్డాయి. అవును సార్. మిథునంలో ఈ 1, 2 భావాలు పడ్డాయి అంటే దీని అర్థం ఏంటి తెలుసా? మేషం నుంచి లెక్కేస్తే మొదటి భావం 61 డిగ్రీల 24 నిమిషాలు అవుతుంది. అంతే కదా? మన మేషం నుంచే కదా కౌంట్ చేసేది. మేషం 30, వృషభం 30, 60, ఇది 61 డిగ్రీల 24 నిమిషాలు. ఓకే, రెండో భావం ఎంత వస్తుంది చెప్పండి మీరు? 30 డిగ్రీలు ప్లస్ 26.35 డిగ్రీలు కౌంట్ చేయమన్నారు కదా సార్. 56 డిగ్రీలు మేషం 86 డిగ్రీలు 35 నిమిషాలు. 35 నిమిషాలు. ఎందుకంటే అమ్మా మేషం నుంచి కౌంట్, మేషం వృషభం 30, 30, 60, ఈ ఒక 26, 86 డిగ్రీల 35. ఈ రెండు వచ్చేసి మీకు మిథునంలో ఎందుకు పడింది? మిథునం 90 కదా. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. మన లగ్నం ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన లగ్నం నుంచి కౌంట్ కాదు సార్, డైరెక్ట్ మేషం నుంచి కౌంట్ చేయాలా? మరి అంతే కదా. 360 డిగ్రీల సూర్యుడు తిరిగే ఆ చక్రం చెప్పలేదా? జోడియాక్ బెల్ట్ గురించి నేను చెప్పానా? సూర్యుడు తిరిగే చెప్పారు సార్. అంటే నేను ఇప్పుడు మన లగ్నం నుంచి అక్కడ 0 నుంచి 30 డిగ్రీల నుంచి కౌంట్ చేయాలేమో అనుకుంటున్నాను సార్. అలా కాదా? అది కాదు. మనకు మేషం నుంచి కదా, మనం యాక్చువల్ గా రాశి చక్రం మేషం నుంచి కదా స్టార్ట్ అయ్యేది. మేషం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళది కన్యా లగ్నం అయింది అనుకో సార్,
కర్కాటక లగ్నం మీరు వదిలేసేసి భావం ఎక్కడ పడిందో ఆ భావాన్ని వెనక నుంచి మేషం నుంచి కౌంట్ చేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఒకటో భావం నేను చెప్పాను 61°24', రెండో భావం 86°35' అన్నప్పుడు ఇక్కడ చూడండి భావాల్లోకి వెళ్తే మొదటి భావం ఎంత వచ్చింది? 61°31' కదా. అవును సార్. రెండో భావం 86°59' కదా. అవును సార్. దీన్ని చూసి ఈ రెండు జెమిని, సైన్ వచ్చేసి జెమినిలోనే. ఓకే, భావాలు మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇంకొక ఇంట్ ఏమి ఇస్తున్నా అంటే ఒక్కొక్కసారి రెండు భావాలు ఒకే రాశిలో పడతాయి. ఉదాహరణకి నేను ఇప్పుడు రెండు భావాలు మిథున రాశిలో చెప్పాను. ఇది ఎప్పుడు అర్థమైంది సార్, పడుతుంది అంటే చెప్పండి. సంధి లగ్నం అనే టైం వస్తే, సంధి లగ్నం అంటే ఒక్కొక్క జాతకుడికి మిథున లగ్నం అని వస్తుంది మనకి. ఇది మిథున లగ్నం, ఈ జాతకుడు మిథున లగ్నం అయితే అప్పుడు ఏమవుతుందంటే మిథున లగ్నంలో ఈ టైం ఉంటుంది. మిథున లగ్నం ఒక టైం ఉంటుంది కదా, నేను మీకు ఆ రోజు చెప్పాను లగ్నం కొనుక్కున్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడ టైం అని చెప్పాను. ఆ స్టార్టింగ్ టైము కి వృషభ లగ్నం క్లోజ్ అయ్యేదానికి దగ్గరగా మిథున లగ్నం స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఉదాహరణకి నేను మిథున లగ్నము 9:05 స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మిథున లగ్నం 9:05 నుంచి 2 గంటలు ఉంటది కదా ఉజ్జాయింపుగా, 9:05, 11:05. అంటే వృషభము క్లోజ్ అవుతుంది 9:04 వృషభం క్లోజ్ అవుతుంది అనుకో, అప్పుడు దగ్గరకు వచ్చింది అంటే కదా. ఎక్కిందా ఎక్కలేదా? అర్థమైందా మైండ్? అర్థమైంది సార్. ఇది దగ్గరగా వస్తే లగ్నం. ఆ వృషభము 9:04 వృషభం అయిపోతుంది, 9:05కి మిథునం స్టార్ట్ అవుతుంది. మిథునం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ బాబు లగ్నం స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఏముందంటే వృషభ లగ్నానికి కూడా దగ్గరగా వస్తే ఇలా సంధి లగ్నం ఉంటుంది. అంటే లగ్నం ట్రాన్సిషన్ చేంజ్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు సంధి లగ్నాలు అంటారు. అప్పుడు భావాలు వచ్చేసి ఇట్లాగే వస్తాయి. మీరు ఎప్పుడన్నా చేసేటప్పుడు మీకు ఈ కన్ఫ్యూజన్ రాకుండా, అయ్యో ఇదేంది ఒక దాంట్లోనే రెండు భావాలు పడ్డాయి అని మీకు ఆ డౌట్ రాకుండా 3 ఒకే. అయితే ఒక్కోసారి చూడండి వృషభంలో ఏ భావం లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు దాని గురించి ఏం లేదు, మీరు తెలుసుకునేది ఏంటంటే మీకు క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి. ఇప్పుడు మార్స్ ఉంది, మార్స్ దేంట్లోకి షిఫ్ట్ అవుతుంది? మార్స్. అప్పుడు మీరు భావాలు తీసేటప్పుడు మార్స్ ఎన్ని డిగ్రీలు లెక్కేస్తారు? మార్స్ ని 30 ప్లస్ ఈ యొక్క 7 నిమిషాలు. అంటే మార్సు 30°7' ఉన్నాడు, అంతే కదా. మార్సు వృషభంలో ఉన్నాడంటే మేషం 30°7', 30°7' మార్స్ అంటే కుజుడు ఉన్నాడు. ఇప్పుడు కుజుడు ఇక్కడ చూపిస్తాడు, కుజుడు మార్స్ 30°2'. అవి కొంచెం నేను చెప్పాను కదా 5 నిమిషాల డిఫరెన్స్ వస్తాయని. అప్పుడు 30°7' వచ్చినప్పుడు ఎట్లా ఏ భావంలోకి లెక్కేస్తారు దీన్ని అన్నప్పుడు మీరు భావం తీయాలి. భావం ఎందుకు తీయాలి? 29:55 దగ్గర 12వ భావం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? 29:55 దగ్గర 12వ భావం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మార్చ్ 30°7' అంటే దేంట్లోకి వస్తాడు? దీంట్లో 1వ భావంలోకి వస్తాడా, 12వ భావంలోకి వస్తాడా? ఎందుకంటే 12వ భావం 29:55 స్టార్ట్ అయినప్పుడు ఇక నీకు ఇతను 1వ భావం 61:24 అంటే 12వ భావం 29:58 నుంచి 61:23 దాకా ఉంటుంది, అంతే కదా. 1వ భావం 1:24 స్టార్ట్ అవుతుందంటే 12వ భావం 29:58 నుంచి 61:23 దాకా ఉంటుంది.